మీరు ఏటీఎం సెంటర్కి వెళ్తున్నారా? క్యాష్ డిపాజిట్ చేయడానికి ఎవరినైనా సాయం అడుగుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మీ కళ్ళ ముందే మీ సొమ్ము మాయమైపోవచ్చు. మీ మొబైల్స్కి వచ్చే కన్ఫర్మేషన్ మెసేజ్ నిజం అనుకుంటే మీరు ట్రాప్లో చిక్కుకున్నట్టే. ఏడేళ్లుగా ఏకంగా 80 మంది అమాయకులను బురిడి కొట్టించిన ఒక అంతర్రాష్ట్ర నేరగాడి అసలు రంగు బయటపడింది. ఏటీఎంల వద్ద మాటు వేసి టెక్నికల్ ప్రాబ్లం పేరుతో లక్షలు కొల్లగొడుతున్న ఆ కిలాడి దొంగ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ హిస్టరీ ఇప్పుడు చూద్దాం. సుల్తాన్ బజార్ పోలీసులు వేసిన పక్కా స్కెచ్కి ఆ కేటుగాడు ఎలా దొరికిపోయాడో మా క్రైమ్ స్టోరీలో ఇప్పుడు చూడండి. అమాయక జనాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు కొల్లగొడుతున్న ఆ కేటుగాడి పేరు ఇంటిపల్లి రామారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఇతను హైదరాబాద్ నగరాన్ని తన నేరాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఓ డార్మిటరీలో నివసిస్తూ నేరాలు చేస్తున్న ఈ నీతుడి మోడస్ ఆపరేండి వింటే పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇతను ముఖ్యంగా ఎస్బీఐ ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్ల వద్ద మాటు వేస్తాడు. ఎవరైనా నగదు జమ చేయడానికి వస్తే మిషన్లో టెక్నికల్ ఎర్రర్ ఉందని వారిని నమ్మిస్తాడు. తన మొబైల్లో ఉన్న యాప్ ద్వారా మీ అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తానని మాయమాటలతో ట్రాప్లోకి లాగుతాడు. నిజంగా డబ్బు పంపినట్టు ఓ ఫేక్ మెసేజ్ క్రియేట్ చేసి బాధితులకు చూపిస్తాడు. సర్వర్ స్లోగా ఉండడం వల్ల డబ్బు క్రెడిట్ కావడానికి కొంత సమయం పడుతుందని నమ్మించి వారి దగ్గరున్న క్యాష్ను తీసుకుని అక్కడి నుండి పరారవుతాడు. 2018 నుండి ఇదే పంతాను కొనసాగిస్తున్నాడు ఈ కిలాడి నేరగాడు. ఏప్రిల్ 22న కోటిలోని ఏటీఎం వద్ద సునీత అనే మహిళను టార్గెట్ చేసిన రామారావు ఆమె నుండి ఏకంగా ₹1,00,000 కాజేసి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలో దిగిన సుల్తాన్ బజార్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సహాయంతో నీతిడి కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్లోని డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఏప్రిల్ 28న నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో ఈ కిలాడి దొంగను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న ₹2,40,000 నగదును ఫ్రీ చేశారు. గత 7 ఏళ్లుగా సుమారు 81 సార్లు ఇలాంటి ఫ్రాడ్స్కు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. గతంలో కూడా ఇతనిపై కూకట్పల్లి, మధురానగర్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతర్రాష్ట్ర నేరగాడి ఆట కట్టించారు. చూసారుగా, టెక్నాలజీని వాడుకుంటూ నేరగాళ్లు ఏ విధంగా సామాన్య ప్రజలను వంచిస్తున్నారు. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కే నేరగాళ్లకు ఈ అరెస్ట్ ఒక గట్టి హెచ్చరిక. ఏటీఎం సెంటర్ల వద్ద ఎవరినైనా పరిచయం లేని వ్యక్తులు సాయం చేస్తామంటే అస్సలు నమ్మకండి. మీ బ్యాంక్ వివరాలు లేదా మొబైల్ నంబర్లు అపరిచితులకు షేర్ చేయకండి. బ్యాంక్ నుండి వచ్చే అఫీషియల్ మెసేజ్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి. ఏదైనా అనుమానం వస్తే కనుక వెంటనే డయల్ 100కు కాల్ చేసి లేదా దగ్గరలోని పోలీసులను సంప్రదించండి. అప్రమత్తతే మీ కష్టార్జితానికి అస్సలైన రక్ష.